మీకు మీ కుటుంబాలకి క్షేమం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ఈరోజు గురి కలిగి ఉన్నావా అనే అంశం మీద వాక్యం ఏం మాట్లాడుతుందో చూద్దాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని ఫిలిప్పీ 3:14 మాట్లాడుతుంది. ఈ లోకంలో ఉంటున్న మనుషులందరికీ కూడా ఒక గురి, లక్ష్యం అనేది ఉంటుంది. చదువుకునే వాళ్ళకి మంచి మార్కులు తెచ్చుకోవాలి, ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్స్ తెచ్చుకోవాలి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలి, ఇల్లు కట్టాలి, బంగారం కొనాలి. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గురి అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దానికోసం వారికి తోచిన విధంగా వారు ప్రణాళికలు వేసుకుని కష్టపడుతూ ఉంటారు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా. అలాగే అనేక రకాలైన రంగాలలో, వృత్తులలో, ఆటలలో రాణించాలి అనుకునేవారు దానికి తగిన రీతిగా కష్టపడుతూ ఉంటారు. ప్రాముఖ్యముగా ఒక క్రికెట్ లేదా మరేదైనా ఆటలను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి అంటే, అందరి వలె కాకుండా గొప్ప వ్యాపారం పెట్టాలి అంటే కొంతమంది దానికోసం అహిర్నిశలు శ్రమపడడం, నిద్రాహారాలు మాని వారు ఎంచుకున్న రంగానికి తగిన రీతిగా గురి కలిగి రీతిగా ప్రయాసపడుతూ ఉంటారు. ఆహార విషయంలో, నిద్ర విషయంలో, వ్యాయామం విషయంలో గురి కలిగి తగినట్లుగా నియమాలు పాటిస్తూ ఉంటారు. ఎంత పెద్ద గురి పెట్టుకుంటారు అంత ఎక్కువ ప్రయాసపడుతూ ఉంటారు. ఇది మన అందరికీ తెలిసినదే, సహజం, మానవుని యొక్క నైజం. అయితే క్రైస్తవులైన మనందరికీ కూడా ఈ లోకరీత్యా గురి ఉన్నప్పటికీ అందరికీ ఉన్న ఒకే ఒక్క గురి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మరి దీనికోసం మనం ఎలా కష్టపడుతున్నాం? మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత సమయం ప్రార్థన చేసి వాక్యం చదివి ఆదివారం మందిరానికి వెళ్ళిపోయినంత మాత్రం మనం ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరుతామనే నమ్మకం ఖచ్చితంగా చెప్పలేము కదా. ఈ లోకంలో పెట్టుకున్న గురి కోసం ఎలా అయితే ప్రయాసపడుతూ ప్రణాళికలు వేసుకుంటూ వాటి కోసం మనల్ని మార్చుకుంటూ వాటిని సాధిస్తున్నామో, అలాగే పరలోకం చేరాలి, నిత్యత్వాన్ని పొందుకోవాలి అని ఆలోచిస్తున్న మనం ఆధ్యాత్మిక గురి విషయంలో ఎందుకు ఖచ్చితమైన ప్రయాస, ప్రణాళిక లేకుండా జీవిస్తున్నాం? ఎందుకు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి చేరుతాం చెప్పలేకపోతున్నాం? కారణం ఏంటి? కారణం ఏంటంటే, మనం గురైతే కలిగి ఉంటున్నాం, కానీ దానికి తగిన రీతిగా ప్రయాసపడడం లేదు. మరి పరలోకాన్ని చేరాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తుంది? మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులైనను నిష్ఫలులనైనను కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గ్రుడ్డివాడును, దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి. మీరిటి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. 2 పేతురు 1:5 నుంచి 11 వరకు మనకి ఈ మాటలు కనిపిస్తాయండి. ఇవన్నీ చేస్తే మనకు నిత్యరాజ్యంలోనికి సమృద్ధిగా ప్రవేశం కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తుండగా, మనం ఇక మీదట ఆయన ఇవన్నీ మన ఆధ్యాత్మిక జీవితంలో అమర్చుకుని అలవర్చుకుని జీవిద్దాం. గురి యొద్దకి పరిగెత్తుదాం.